హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నేను మీ అందరికి చెప్పాను కదా, మార్నింగ్ లేవగానే గాయత్రి మంత్రం వినాలి అని చెప్పి, వింటే బాగుంటుంది అని చెప్పి. నేను డౌన్లోడెడ్ వెర్షన్లో మాత్రమే వింటాను, అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ రావన్నమాట. లేదు అంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటే ఆ మూడ్ అన్నది తగ్గిపోతుంది. సో అలా అనమాట. నేను అందరు లెగిసిన దానికన్నా కనీసం 15 to 20 minutes ముందు లెగుస్తున్నాను. ఈ మధ్యన రాత్రులు మంచిగా గాలి వాన అన్నీ వస్తున్నాయి కదా, ఇక్కడ బాల్కనీలో ఎండేసినవన్నీ పడిపోతూ ఉంటాయి అనమాట. మార్నింగ్ 5:30కే బోల్డ్ అని స్కూల్ బస్సులు వచ్చేస్తాయి. అండ్ బోల్డ్ మంది పంచువల్గా వాకింగ్ కూడా చేసేస్తూ ఉంటారనమాట. ఎంత పంచువాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు వీళ్ళకి అనిపిస్తుంది. అండ్ ఆ వాచ్లో టైమింగ్ తప్పు, అది ఒక 15 to 20 minutes ముందుకు ఉంటుంది అనమాట. అందులో 7:30 చూపిస్తుంది, అంటే ఇప్పుడు టైం అరౌండ్ 7 అలా అయి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మనము వంట ఆల్రెడీ నేను చేస్తాను. సాహిల్కి లేవక ముందే వాడి మట్టుకుని వాడు లెగిసి రెడీ అయిపోతాడు, దాని గురించి ఏం టెన్షన్ లేదు. సో వాడిని లేపి రెడీ చేస్తాను. ఈలోపు నేను మిగిలినవన్నీ చేస్తూ ఉంటాను. ఈరోజు నిమ్మకాయ పులిహార చేశాను. తర్వాత వాటర్ మిలన్ కూడా కట్ చేసేస్తున్నాను. వాటర్ మిలన్ కట్ చేసి నేను అన్నీ ఉంచాను అనమాట. ఎప్పటికప్పుడు పీస్ లాగా కట్ చేస్తా. ఇలా అయితే ఎక్కువ ఫ్రెష్గా ఉంటున్నాయి. అలా కట్ చేసి అన్నీ ఉంచేసాను దానికన్నా. అండ్ గాయత్రి మంత్రంది ఏంటి అంటే అది 25 minutes to 30 minutes ఉంటుంది. సో మనకు ఒక ఐడియా కూడా వస్తుంది. అది స్టార్ట్ అయినప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేటప్పటికి మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి. సో లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈరోజు నేను నిమ్మకాయ పులిహార ఇచ్చాను, తర్వాత వాటర్ మిలన్ ఇచ్చాను, తర్వాత ముడి లడ్డు అంటాం కదా అదొకటి ఇచ్చాను అనమాట. బెల్లంతో చేసింది, స్టోర్ బాటే. అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కలా అనమాట. నిన్న నేను వాడికి చాక్లెట్ కేక్ ఇచ్చాను అండ్ హీ సో హ్యాపీ. అండ్ వాడికి స్వీట్ అంటే చాలా ఇష్టం. మనకి 6 రుచులు ఉన్నా కూడా సాహిల్కి తెలిసిన ఒకే ఒక రుచి ఏంటి అంటే స్వీట్ అనమాట. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈడు ఎలారా బాబు పెద్ద అయితే అన్నీ తింటాడేమో, కానీ ఇప్పుడైతే ఏం తిండి వాడితో అదో బాధ అనమాట. సో ఇవి కొంచెం మేము తెచ్చి ఉంచుతాము, స్నాక్ టైంలోని ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పి. అండ్ డీమార్ట్కి వెళ్ళాలి, వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకోవాలి. బట్ ప్రస్తుతానికి వాటర్ బాటిల్ లేదు. నేను నార్మల్ వాటర్ బాటిల్లో బోల్డెన్ ఐస్ క్యూబ్స్ వేసి వాడికి ఇచ్చేస్తాను అనమాట. అండ్ వాడు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే నేను వేస్తాను వాషింగ్ మిషన్. ఎందుకంటే మళ్ళీ నా హౌస్ హెల్ప్ వచ్చి వాళ్ళు బట్టలు ఎండేయడం అన్నీ చేస్తారు కదా. ఈలోపు వాషింగ్ మిషన్ వేస్తేనే ఆవిడ వచ్చి ఎండేస్తారు, లేదంటే ఆవిడ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఎండేసుకోవాలన్నమాట. అందుకు అని చెప్పి ఫస్టే నేను వెంటనే పనులు అయిన వెంటనే ఫస్ట్ వచ్చి చేసే పని వాషింగ్ మిషన్ వేయడం. సో ఈరోజు చాలా బట్టలు ఉన్నాయన్నమాట, అందుకోసం కొంచెం ఎక్కువ సర్ఫ్ వేసాను. నార్మల్లీ ఎంత వేయాల్సిన అవసరం లేదు. సో 45 minutesకి సైకిల్ ఉంటుంది మాకు. అండ్ ఆవిడ రావడానికి ఒక అరగంట ముందు నేను అలా ప్లాన్ చేసుకుని వేస్తాను అనమాట. అండ్ అది అయిన వెంటనే ఫస్ట్ ఒక 10 నిమిషాలు మార్నింగ్ లెగిసినప్పటి నుంచి సూపర్ కంగారుగా అన్నీ జరుగుతాయి కదా. వంట, బాక్స్, బస్సు ట్రాకింగ్, తర్వాత ఆ బస్సు వస్తే తీసుకెళ్ళి దింపడం, ఎక్కించడం, మళ్ళీ ఇంటికి రావడం, ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా హెక్టిక్గా అయిపోద్ది అనమాట. ఒక గంట మార్నింగ్ అందరూ ఎవరి ప్లేసులకి వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను కొంచెం రిలాక్స్ అవుతాను. అట్లీస్ట్ ఒక 20 minutes అన్నది. ఈ లోపు అనుపమ చూస్తాను అనమాట హాట్స్టార్లో. రిలాక్సేషన్ అంటే అది. అండ్ హాట్స్టార్ వేసుకుని కొంచెం అనుపమ చూస్తాను. తర్వాత ఇంకేమైనా అప్పటికి ఇంట్రెస్టింగ్గా ఏమైనా ఉంటే అది కూడా చూస్తాను. కొంచెం న్యూస్ కూడా చూస్తాను. అండ్ ఈ ఆమ్లా జ్యూస్ అన్నది తాగుతాను. అండ్ ఈ ఆమ్లా జ్యూస్ అన్నది చాలా మంచిది. మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి వీటన్నిటికి కూడా చాలా బాగా పనికొస్తుంది. సో అదొకటి చాలా ఇంపార్టెంట్. అండ్ దోశల ముద్ద మిగిలిపోయింది రాత్రిది, దాంతో నేను పొంగనాలు వేసుకొని తినేస్తున్నాను. ఇలా నేను అనుపమ చూడడంలో బిజీ అయ్యేసరికి ఇవి కొంచెం మాడిపోయాయి అనమాట. మరి కెమెరాలో కనిపిస్తున్నంత ఎక్కువ మాడలేదు, బట్ నేను తినేసాను అనమాట. అంత కొంచెం నల్లగా అయిపోయి ఎర్రగా ఉన్నప్పుడే బాగుంటాయి. ఇందులో నాకు హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓ మై గాడ్, వారం తర్వాత నేను కెమెరా ముట్టుకున్నాను తెలుసా. ఈ వారం మొత్తం సమ్ మెడికల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఇంట్లో నాకు కాదులేండి. సో దానివల్ల నేను అస్సలు కెమెరా కాదు కదా, కనీసం ఏం టచ్ కూడా చేయలేదు. మీ అందరికీ తెలుసు, కొన్ని ఫ్యామిలీకి సంబంధించినవన్నీ నేను దాని కాంటెంట్ లాగా ఫీల్ అవ్వను అనమాట. లైక్ ఎవరికైనా హెల్త్ బాగోపోతే దాన్ని ఒక కాంటెంట్ చేద్దాం, దాన్ని ఒక థంబ్నెయిల్లో పెట్టుకుందాం, దాన్ని ఒక టైటిల్గా పెట్టుకుందాం, అది నేను కాదు. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు హెల్త్ బాగాలేదు అనగాన మరి పెట్టాల్సింది కదా బ్లాగ్ అనేసి. సో అలా నేను చేయలేను అనమాట. ఇట్స్ నాట్ లైక్ నా
థింక్ కాదు. అండ్ నాకు బోర్ వచ్చింది షార్ట్ హెయిర్, నాకు ఇంకొంచెం ఇక్కడ వరకు పెరిగిపోతే బాగున్నా. ఇది ఓపెన్ చేసి ఉంచినప్పుడు బాగుంటుంది కానీ జడ వేసుకోవడానికి అవ్వదు, దేనికి అవ్వదు. సో ఇరిటేటింగ్. అండ్ నేను మంచిగా పడుకుంటున్నాను, లెగిస్తున్నాను. అండ్ కొత్త స్కిన్ కేర్ కూడా స్టార్ట్ చేశాను, కొత్త బ్రాండ్ ఒకటి ట్రై చేస్తున్నాను. నా స్కిన్ కేర్ అన్నది చాలా బాగుంది. అండ్ వారం తర్వాత ఈరోజు 1-2 రీల్స్ ఇవన్నీ కూడా షూట్ చేశాను. పోస్ట్ చేయడానికి భయం వేస్తుంది అనమాట. రీల్స్ షార్ట్స్ ఇవేంటి అంటే పోస్ట్ చేస్తుంటే చేయాలనిపిస్తుంది, పోస్ట్ చేయకపోతే ఏమో ఇంకా చేయాలనిపించదు అనమాట. ఒక రకమైన భయం వేస్తుంది, కాన్షియస్ అయిపోతాం. సో వాళ్ళు ఏమనుకుంటారు ఇలాగా అలాగా అలాంటి రకరకాల థాట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అస్సలు చేయబుద్ధి లేదు. అండ్ ఈ వారం మొత్తం సూపర్ టెన్షన్గా నడుస్తుంది. అండ్ టెన్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బట్ స్టిల్ అండర్ కంట్రోల్లో ఉంది అని నాకు అనిపించింది. అందుకోసమే మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేద్దాము ఇంకెన్ని రోజులు అని చెప్పి అనుకున్నా. అండ్ మొత్తానికి నేను నా నెయిల్ పెయింట్, ఆ జెల్ నెయిల్ పెయింట్ మొత్తం రిమూవ్ చేశాను. అదేంటి అంటే మొత్తం ఆ షేప్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఇలా చేసి ఆ లేయర్ మొత్తాన్ని తీసేయాలన్నమాట. అదే నెయిల్ రిమూవర్తోనే అదలలేదు. చాలా మంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారనమాట, లైక్ నెయిల్ పాలిష్ని ఇలా పెట్టుకుని దాని తర్వాత ఫాయిల్ చుట్టి అండి, అది కూడా చేశాను, అయినా రాలేదు. సో అది అలాగైపోయింది. తర్వాత బాగా చేసి మొత్తానికి చేస్తా. అండ్ నెయిల్స్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి, బట్ ఐ లర్న్ మై లెసన్. నాకు అది అవసరం లేదనిపించింది. అండ్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టాలనిపించలేదు, అండ్ అంత ఇది చేయాలనిపించలేదు. సో నేను అమెజాన్లో ఆల్మోస్ట్ బోల్డ్ రకరకాల నెయిల్ పెయింట్స్ అనేవి ఆర్డర్ చేస్తాను అనమాట. లైక్ అరౌండ్ ఒక 1000 రూపాయలు ఇలాగా నెయిల్ పాలిష్లు ఆర్డర్ చేశాను. అరౌండ్ ఒక 7-8 నెయిల్ పాలిష్లు వచ్చి ఉంటాయి, 10-12 నెయిల్ పాలిష్లు వచ్చి ఉంటాయి. అండ్ ఆర్డర్ చేస్తాను. ఇంకా రకరకాల కలర్స్ మనం కుద్దే పెట్టుకుందాం. 2-3 రోజుల తర్వాత బోర్ అయిపోతే జస్ట్ ఒక నెయిల్ పెయింట్స్ రిమూవర్తో రిమూవ్ చేసేద్దాం, అంతేగాని ఇంకేం చెయ్యొద్దు అని డిసైడ్ అయ్యా. మంచి పాప్ ఆఫ్ కలర్స్ కూడా కొనుక్కున్నాను. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, పింక్ అన్ని కలర్స్ కొనుక్కున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అవి అమెజాన్ వచ్చేస్తే నేను మీకు అవన్నీ కూడా చూపిస్తా. చూడు, నౌ ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ అండ్ లైట్ అండ్ హ్యాపీ అనమాట. నా ఒరిజినల్ చేతులు నాకు వచ్చేసాయి అన్న ఫీలింగ్ వస్తుంది. దేవుడు మంచిగా ఆలోచించి మనకి అన్ని న్యూట్రల్స్ ఇచ్చాడు, బోర్ అయిపోకుండా ఉండడానికి. సో అదే గ్రీన్ కలర్ నెయిల్స్ ఇచ్చుంటే అబ్బాయి ఎంత బోరింగ్ చేసేదేమో అనిపించింది అనమాట. సో ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి చూపిస్తానని చెప్పాను కదా, అవి నేను చూపిస్తాను. దాని తర్వాత వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి, ఓకేనా. హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ స్కిన్ కేర్ వీడియో షూట్ చేయడానికి. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకుని ఇప్పుడు షూట్ చేశాను. అండ్ వీటిది ఇంకా ఇప్పుడు క్లోజప్స్ షూట్ చేయాలి. క్లోజప్స్ షూట్ చేసిన తర్వాత ఒక వీడియో 2 రీల్స్ షూట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ నేను 10కి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దగ్గరలో 12 అయిపోతుంది. సో ఇప్పుడు కుషాలు వచ్చేస్తాడు కాబట్టి వాటి కోసం తొందరగా వెళ్ళి వంట అన్ని చేసేయాలి. తర్వాత మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. చలో నేను మీకు కిచెన్ కూడా పట్టుకెళ్తాను, అక్కడ కూడా వంట కూడా ఫటాఫట్ చేసేద్దాం. అండ్ హెయిర్ స్టైల్ అలా ఉందో నాకు చెప్పండి. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నా జుట్టు మొత్తం మీదకి పెట్టి ఇలా క్లిప్ పెట్టా. అండ్ ఇలాగా ఇది ఆ మధ్యన చాలా ఫ్యాషన్లో ఉండేది. ఇప్పుడు నేను కొంచెం వాకింగ్ అన్నీ చేస్తున్న తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను 1 అవర్ వాకింగ్ చేస్తున్నాను ఈవినింగ్స్. అది కొంచెం నా ఫేస్లో కనిపించడం స్టార్ట్ అయిందనమాట. ఆటోమేటిక్గా మనం నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అయితే మనకి కొంచెం బాడీలోని లైట్గా అనిపిస్తుంది. సో జిమ్కి అయితే వెళ్ళాలనుకోవట్లేదు. అసలు నేను 1 జూలై నుంచి జిమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మళ్ళీ తెలియకుండా అపార్ట్మెంట్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జిమ్లో ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ అన్నీ యూజ్ చేస్తారు కదా, సో వాళ్ళ చెమట అంతా అన్ని మిషనరీస్కి ముట్టి ఉంటారు. సో వద్దనుకుంటున్నా. అట్లీస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ ఫుల్గా తగ్గిన వరకు నేనైతే వెళ్ళాలనుకోవట్లేదు. సో వాకింగ్ చేస్తున్నాను ఎవ్రీ డే. ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తున్నా, అంటే అరౌండ్ గంట పడుతుంది. సో వాకింగ్ చేస్తున్నాను అండ్ ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నాను అనమాట. లైక్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీ అంతా కొంచెం బాగా అవుతుంది. అండ్ ఫుల్ మంచి స్లీప్ కూడా దొరుకుతుంది ఈ మధ్యన. లైక్ 10 నుంచి 5 వరకు ప్రాపర్ స్లీప్ దొరకడం వల్ల కూడా బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది. అండ్ డైజెషన్ కూడా చాలా బాగుంది. ఫింగర్స్ క్రాస్డ్ అండ్ టచ్ వుడ్ అనమాట. ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది అని చెప్పి. వెయిట్ అయితే నేను అస్సలు తగ్గలేదు, బట్ ఫీలింగ్
కొంచెం ఎప్పుడు చూసినా మంచం మీద పడి ఉండాలి అన్న ఫీలింగ్ కొంచెం తగ్గిందనమాట. సో అది ఇప్పుడు చాలా తొందరగా ఫస్ట్ ఈ డ్రెస్ తీసి టీ షర్ట్ వేసుకుని కిచెన్కి వెళ్ళి తొందరగా వంట చేయాలి. ఓకేనా, చలో లెట్స్ గో టు కిచెన్. అండ్ తర్వాత 12 అయిపోయింది కదా, తొందరగా కిచెన్కి వచ్చిన వెంటనే అన్నం పెట్టాను. దాని తర్వాత పప్పు పెట్టాను. ఈరోజు చాలా సింపుల్ అనమాట. మెన్యూలో టమాటా పప్పు, తర్వాత కాకరకాయ ఫ్రై, దాని తర్వాత ఫ్రై కాదు పెన్నం మీద వేపుతాను. దాని తర్వాత అంతే, టమాటా పప్పు, కాకరకాయ, అన్నం, ఎగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మరి 3 బట్టి ఎగ్స్ తినాలి అనిపిస్తే చేస్తా, లేకపోతే లేదు. ఇప్పటికైతే ఏమనుకోవట్లేదు. ఈ మధ్యన పప్పు మేము ఇంట్లో కొంచెం తక్కువే చేస్తాం అనమాట తినడం. అందుకే నేను చాలా తక్కువ పప్పే చేశాను. అండ్ టమాటా పప్పు ఇలాగ ఆకుకూరలు ఏమైనా చేసినా కొంచెం పప్పు కూడా ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది. ఈ పప్పు ఏంటి అంటే 2 టమాటాలు అందులో యాడ్ చేస్తాను. అందులోనే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తా. కారం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇది మస్తు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ దీని వాషర్, మా పని మనిషి రోజు దీని వాషర్ తీసేస్తుంది అనమాట. రోజు మళ్ళీ నేను వాషర్లన్నీ పెట్టుకోవాలి. తను తోమినప్పుడు అది తనకు నచ్చదు, క్లీన్ చేయాలి బాగా అన్నట్టు అది అలా చేస్తుంది. నేను తర్వాత గుర్తొచ్చింది, నేను పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు, ఓన్లీ టమాటా పెట్టానని చెప్పి. తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాంట్లో కొంచెం, నేను మళ్ళీ ఎందుకు పెట్టానో నాకు కూడా గుర్తులేదు. తర్వాత నాకు గుర్తొచ్చింది, ఏదో జరిగింది అప్పుడు, మరి నాకైతే ఏమో చేసానో గుర్తు రాలేదు. తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసి పెట్టేస్తా. దాని తర్వాత అదో 2 విజిల్లు వస్తాయి. దాని తర్వాత ఒక 10 నిమిషాలు స్లోలో పెడతా. ఈలోపు కుక్ అయిపోతుంది. అండ్ తర్వాత దీన్ని తీసి మంచిగా తాలింపు పెట్టేసుకుంటాము. అంతే, సూపర్ ఈజీ, సింపుల్, బట్ యమ్మీ ఉంటుంది. మంచిలో మంచిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది అన్నమాట. అండ్ ఏదో ఒకటి తింటూ తాగుతూ వంట చేసుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ నేను వాటర్ మెలన్ కట్ చేశాను కదా మార్నింగ్, ఇంకొన్ని పీసెస్ ఉండిపోతేనే అవి మనం తినేస్తున్నాను. ఇలా అందరి ఇంట్లోనే జరుగుతుంది. అందులోనే మనము సాడ్ అవ్వడానికి కూడా ఏంటి లేదు. పిల్లలకి ఇచ్చిన తర్వాత బోల్డ్ అన్ని ఫ్రూట్స్ వాళ్ళకి స్టైల్గా కట్ చేసినప్పుడైతే బార్డర్లు అన్నీ మనమే తినాల్సి వస్తుంది. అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఆడొదిలేసింది నేనెందుకు తినాలి అనేసి. బట్ ఇట్స్ ఓకే. అండ్ సంతోష్ వచ్చేసి పపాయ తింటానంటేను పపాయ కట్ చేస్తున్నాను అనమాట.
ఈలోపు నేను నా ఎయిర్పాడ్స్ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారు. మా ఇంట్లో అందరూ ఫోన్ మాట్లాడుతున్నారు, అది కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నారు అండ్ సేమ్ చెప్పిందే చెప్తున్నారు అనమాట. నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇలా కాదు, కోపం అవ్వడం ఎందుకు, ఏంటి యూస్ ఉంది, ఎవరికి చెప్పినా ఎవరేంటి వినరు. సో ఎంతవరకు సొల్యూషన్ మన హ్యాండ్లో ఉందో మనమే చేసేసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ వచ్చి నేను వెళ్ళి స్పాటిఫై ఆన్ చేసి 2000 నుంచి 2010 వరకు వచ్చిన హీట్ సాంగ్స్ ప్లే అంటే అది మస్తు పాటలన్నీ వేసింది. అబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ వచ్చిందనమాట. హ్యాపీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనిపించింది. ఎవరికి నేను ఒకసారి 2 సార్లు ఆల్రెడీ వెళ్ళి చెప్పాను, కొంచెం మెల్లిగా మాట్లాడండి, తలుపు మూసి మాట్లాడుకోండి అని. కానీ ఎవరు వినరు కదా, గట్టిగా మాట్లాడుతున్నారు అండ్ నాకు ఇరిటేషన్ వస్తుంది అనమాట. అందరూ ఫోన్ మాట్లాడుకుంటున్నారు, నేను మాత్రం పనులు చేయాలా అన్న ఇరిటేషన్ వచ్చింది. అంటే వెంటనే నేను నా ఎయిర్పాడ్స్ పెట్టుకుని మంచి పాటలు పెట్టుకున్నాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ రిలాక్స్డ్ అనమాట. మీరు మాట్లాడుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, నాకేంటి సంబంధం లేదు అన్నది నా ఎన్ఆర్ ఫీలింగ్. బయటకైతే మనం అన్ని ఫీలింగ్స్ బయటికి చెప్పలేము కాబట్టి బయటికి నేను పాటలు వినుకుంటున్నా. అండ్ నేను ఈ వుడెన్ అన్నీ తీసుకున్నాను, ఎంతో బాగున్నాయి తెలుసా. ఏవో వీడియోస్లో చూసాను అస్థెటిక్గా ఈ వుడెన్వి మనం చిన్నప్పటి నుంచి చూసినవి. బట్ నేను తీసుకున్నవి ఏంటి అంటే చాలా ఫినిషింగ్ బాగుంది అండ్ క్యూట్గా అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుందో గరిటి. మెయిన్లీ నేను ఎప్పుడు గరిటి వాడలేదు, ఎప్పుడు అట్లకర్రలు, దోశ తీసే అట్లకర్రలు ఇవే వాడతాను తప్ప నేను ఇప్పుడు గరిటి యూస్ చేయలేదు వుడెన్ది. అందుకోసం నాకు మస్తు క్యూట్ అనిపించింది. అండ్ కాకరకాయ ఉంది కదా, దాన్ని ఒకసారి ఆల్రెడీ ఒక 5 minutes అలాగా బాయిల్ చేస్తానమాట. అప్పుడు ఏమవుతుంది అంటే చేదు అన్నది పోతుంది చాలా వరకు. ఎంత చేదు మనం టాలరేట్ చేయగలమో అంత చేదే ఉంటుంది అనమాట. సో ఎంత చేదుతో ఉంటుంది అది కుక్ కూడా అయిపోతుంది కాబట్టి పెన్నం మీద వేపితే మనకు బాగా కుక్ అయిపోద్ది. దీంట్లోని ఉప్పు, కారం, బియ్యం పిండి యాడ్ చేసా. నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రస్తుతానికి నువ్వులు లేవు ఇంట్లోని, అందుకోసం యాడ్ చేయలేదు. జస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పాచులాతోనో దేంతోనో కలుపుకోవాలి. స్టీల్ దాంతో కలిపితే ఏంటి, ఇవి ఆల్రెడీ ఉడికున్నాయి కదా, అవి ఇరిగిపోతాయి అన్నమాట. అందుకోసం ఈ సిలికాన్ అయితే బాగుంటుంది. అండ్ ఇందాక అలా కుషాలు ఇవ్వడం అనుకుంటా వచ్చి ఫ్రిడ్జ్ నుంచి నీళ్ళు తీసి అక్కడ 3 ఐస్ క్యూబులు పడిశాడు. ఆ ఐస్ క్యూబులు ఏంటి కొంచెం తర్వాత మెల్టే అక్కడ నీళ్ళు అయిపోయాయి అనమాట. సో ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి, ఏం చేస్తాం చెప్పండి. తర్వాత నా ఐరన్ ప్యాన్ దొరకలేదు, చాలాసేపు కష్టపడి ఎతికితే నాకు దొరికిందనమాట. అండ్ ఇది పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. అది వేడెక్కిన తర్వాత మనం ఈ కాకరకాయలన్నీ అందులో యాడ్ చేసేద్దాం అండ్ ఎగిపోయిన తర్వాత తీసుకుని తినేద్దాం, అంతే. ఎంత ఈజీ చూసారా, ఈజీ పీసీ. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా మంచిది కాకరకాయ. నార్మల్లీ కాకరకాయ జ్యూస్ తాగమంటే రోజు ఏడుస్తారు కదా అందరూ, అప్పుడప్పుడు కాకరకాయ నెలకు కూడా ఎప్పుడు చేసి ఇచ్చేయచ్చు. అండ్ కాకరకాయతో రసం, కాకరకాయ చారు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. చేదు కొంచెం తక్కువ అయ్యేలా చూసుకోవాలి. ఇందులోని అన్హెల్దీ ఏమైనా ఉంది అనుకుంటే అది బియ్యం పిండి అవ్వచ్చు. చాలాసార్లు నేను విన్నాను బియ్యం పిండి బదులు రాగి పిండి కూడా వేస్తారంట, లైక్ షుగర్ పేషెంట్స్ కోసం. నేనైతే ఎక్కువ బియ్యం పిండి యూస్ చేయలేదు కదా, 1 స్పూన్ అలా యూస్ చేసాము. సో ఇది ఒక 4 తింటాం అనుకుంటే ఆ ఒక్క మనిషికి ఎంత వెళ్ళింది, 1/2 స్పూన్ షుగర్ అండ్ 1/2 స్పూన్ బియ్యం పిండి వెళ్ళింది. అంటే ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఒక్క అన్నం ముద్దంతా కూడా కాదు. సో ఇట్స్ బెటర్ అనమాట. అండ్ దాని తర్వాత అప్పడాలు కాలుస్తున్నాను. ఫస్ట్ డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మూగుడు ఆవిడ పెడతాడు, మళ్ళీ ఒక 1/2 లీటర్ నూనె దాంట్లో ఆవిడేస్తాడని నాకు చిరాకు వచ్చి కాల్చుతాను అనమాట. అండ్ మీలో ఎవరైనా అప్పడాలు కాల్చుకొని తింటారా, ఫ్రై మాత్రమే చేసుకొని తింటారా అన్నది చెప్పండి. నేను ఒక్క కూర ఏ రోజు వండానో ఆ రోజు గ్యారంటీగా అప్పడాలు వేపడమో కాల్చేయడమో చేస్తాను. సో ఎవరికి అర్థం అవుతుంది అనమాట, ఒక్క కూర పెట్టవచ్చు. అందరూ హ్యాపీ అయిపోయి తినేస్తారనమాట. సగుబియ్యం వడియాలు, నెయ్యిలు వడియాలు చేస్తే ఇంకా హ్యాపీ అయిపోయి తినేస్తారు. అండ్ చాలామంది నన్ను అడిగారు మీరు ఏ ఘీ యూస్ చేస్తారు అనేసి. నేను జిఆర్బి నెయ్యి యూస్ చేస్తాను, ఇది మా చెల్లి రికమెండేషన్. అండ్ అది ఒకసారి యూస్ చేసిన తర్వాత అది నాకు ఎంత నచ్చిందంటే ఇది తప్ప నేను ఇప్పుడు ఇంకేం యూస్ చేయను. అండ్ 1 డ్రాప్ నెయ్యి యాడ్ చేసుకుని తినేయడమే. మరో బ్లాగ్తో మళ్ళీ రేపు కలుస్తాను.